మొఖాలకు రంగులద్దుకొని పరద మీద మనకు కనిపించే అంత రంగులమయం ఉండవు చాలా మంది సినిమాల జీవితాలు. అందులో ముఖ్యంగా పాత సినిమాల యాక్టర్లు అప్పుడు సంపాదించిన ప్రతి పైసను రూపాయికి రూపాయి జమ చేసుకొని కాపాడుకున్న వాళ్ళే ఇప్పుడు మంచిగా ఉంటున్నారు. అట్లా లేనోళ్ళు అయితే దిక్కు దివాణ లేకుండానే అయ్యారు. చాలా మంది ఆర్టిస్టులు ఒక్క పూట తిండి దొరికినా చాలని చేయి చేసే పరిస్థితిలో ఉన్నాయి వాళ్ళ. పవర్ స్టార్ ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ మళ్ళోసారి చేతికి బొక్కలేని మనిషి అనిపించిండు కదా. పూట గడవక తిండి కోసం కష్టాలున్న పాత సినిమా యాక్టర్ పాకీజా అమ్మకు 2 లక్షలు ఇచ్చి ఆదుకొని మళ్ళోసారి మనసున్న మారాజ్ అనిపించుకున్నాడు పవన్ సారు. ఏపీ తెలంగాణలో పాకీజా అంటే తెలియనోళ్ళు లేరు. అసెంబ్లీ రౌడీ సినిమాల బ్రహ్మిసారి ఎంటవాడి పెళ్లి చేసుకుని ఏషం కట్టింది ఈ పాకీజమ్మ. ఈ అసలు పేరు వాసుకి. అయినా కూడా పాకీజా క్యారెక్టర్ తోటే చాలా మందికి ఎరుకైంది. ఇక ఆమె పరిస్థితి బాగాలేక మొన్నట్ల తిరుపతికి వచ్చి బిచ్చమెత్తుకుంటుంటే కొంతమంది విలేకరులకు అంటబడ్డది. ఇక ఆమె పరిస్థితి చెప్పుకున్నది వాళ్లకు. నేను చాలా కష్టంలో ఉన్నాను, తినటానికి కూడా వీలు లేదు, ఒక తమిళనాడులో ఎవరు నన్ను పట్టించుకోలేదు. శాతగాని వయసులో బుక్కెడు బువ్వ దొరకుడు కష్టం ఉన్నది. సినిమా పెద్దలు ఎవరన్నా నాకింత ఆసరైతే వాళ్ళకి పుణ్యం ఉంటుందని ఏడ్చుకుంటా చెప్పబట్టింది. ఇక ఆ సంగతి పవన్ సార్ చెవిన పడ్డది. ఒకప్పటి మంచి యాక్టర్ ఇట్లా తిప్పల పడొద్దని జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సార్కు మండలి విప్పు పిడుగు హరిప్రసాద్ సార్లకు చెప్పి సాయం అందించిండు పవన్ సారు. తమ్ముడు గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పాను, వెంటనే నాకు ఆర్థిక డబ్బులు 2 లక్షలు సహాయం చేశారు. 2 ఏళ్ల కింద చిరంజీవి సార్ కూడా ఈమె పరిస్థితి తెలుసుకొని ₹1,00,000 పంపించిండు. ఆల్రెడీ అన్నయ్య చిరంజీవి అన్నయ్య, నాగబాబు అన్నయ్య, మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ, ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీతో నేను బతుకుతున్నాను. నేను తిన్న భోజనం, నేను కట్టుకున్న చీరలు ఆ వదిన గారు ఇచ్చారు, అన్నీ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ. అయితే ప్రతిసారి ఇట్లా చేయి సాచే పరిస్థితి రాకుండా సినిమాలు సీరియళ్ళని ఏదైనా పాత్రలు ఇస్తే ఆమెకింత ఆసరైతుంది, ఆమెకింత పని దొరికినట్టు అవుతుంది. యాక్టర్ల సంఘం వాళ్ళు ఇసొంటిది ఏమైనా చేస్తే బాగుండు అని అంటున్నారు చాలా మంది.